ప్రభు నందందరికీ వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని పరమందు వేవేల దూతలతో తండ్రి భూలోకంలో తండ్రి సర్వమానవాళితో కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రము తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఈ దినమున తండ్రి పరిశుద్ధ గ్రంథములో తండ్రి మీ నోటుబోరుగా రాయించినటువంటి గ్రంథములో మాటలను చెప్పుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. మహాగణుడు అయిన మా తండ్రి వీక్షిస్తున్నట్టు తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తండ్రి చెప్పుటకు తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి విని గ్రహించేవారుగా గైకొనేవారుగా ఉండి తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని బ్రతికే విధంగా మలుచుకోమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో నోటుబోరుగా రాయించినటువంటి దేవుని నోటుబోరుగా రాయించిన మాటలు చెప్పుటకు నాకు అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు వందనములు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, ఈ దినమున చెప్పబోతున్నటువంటిది దేనికైనా దేవుడే దిక్కు, దేనికైనా దేవుడే దిక్కు. ప్రియమైన దేవుని వల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేస్తున్న ప్రతి పనిలో, మనం వెళ్తున్న ప్రతి చోట, మనం వస్తున్న మన యొక్క మార్గములో ప్రతి దగ్గర ప్రతి క్షణం మనల్ని కాచి కాపాడుతున్నటువంటి దేవుడిని ఆ విధంగా మనం చూడగలుగుతున్నామా? ఆయన కాపాడగలుగుతున్నాడు అనుకుంటున్నామా? ఆ విధమైన మార్గంలో మనం ఉంటున్నామా అని గ్రహించుకున్నట్టయితే ప్రేమ దేవుని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక సమాజంలో, నూతన టెక్నాలజీలో, స్పీడ్ యుగంలో ప్రతి మనిషి కూడా వారి యొక్క పనుల మీద, వారి యొక్క పనుల నిమిత్తం బిజీ షెడ్యూల్లో ఉంటూ దేవునికి అసలు చోటు ఇవ్వట్లేదని అనుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ దినమున ఈ విధముగా ఇక్కడ కూర్చొని నేను మాటలు చెప్పగలుగుతున్నానంటే, దేవుని మాటలు చెప్పగలుగుతున్నానంటే దేవుని కృప, పరిశుద్ధాత్మ ప్రేరేపణనే చెప్పలేను ప్రియమైన దేవుని వల్ల. అందుకనే 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. చూసారా, దేవుని యొక్క స్వరూపమే ప్రేమ, ప్రేమతో కూడింది, దయాలత్వంతో కూడింది, దీనత్వంతో కూడింది. చూసారా ప్రియమైన దేవుని వల్ల, దేవుడు ప్రేమ స్వరూపి. చూసారా, ప్రేమ స్వరూపి, స్వరూపి అంటున్నారు. చూసారా, ఆయన స్వరూపమే మొత్తం ప్రేమతో నిండిపోయి ఉన్నది. అంటే నీ పైన ఎంత ప్రేమ ఉందో, ఎంతటి ఆప్యాయత ఉందో, ఎంతటి అనురాగం ఉందో తెలుసుకోవటానికి ప్రియమైన దేవుని వల్లరా ఈ యొక్క వాక్యం మనకి సరిపోతుంది. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు. ప్రియమైన దేవుని వల్లరా, చూసారు కదా, ప్రేమతో ఉంటేనే, ప్రేమ కలిగి ఉంటేనే, దయతో ఉంటేనే, దయాలత్వంతో ఉంటేనే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించేటువంటి మనస్తత్వం ఉంటేనే దేవుడిని ఎరుగుతాడు. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు. చూసారా, నీలో ప్రేమ ఉంటే దేవుడిని ఎరిగేటటువంటి మనసులో నువ్వు ఉంటావు. అందుకని ప్రియమైన దేవుని ఈ వాక్యాన్ని మనం గమనించుకున్నట్టయితే ఎంతో అద్భుతమైన పదవి ఇది. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ మొత్తం. ప్రియమైన దేవుని అంతటి ప్రేమ స్వరూపికి నువ్వు ఇస్తున్నటువంటి ప్రేమ ఏంటి, నువ్వు ఇస్తున్నటువంటి మనసు ఏంటి, నువ్వు ఇస్తున్నటువంటి మాట ఏంటి, నువ్వు పలుకుతున్నటువంటి ఆట ఏంటి, నువ్వు మాడుతున్న మాట ఏంటి, నువ్వు పాడుతున్న మాట ఏంటి, నువ్వు నడిచే నాటకేంటి. చూసారు కదా, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమనే కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటుటకు తన కుమారుని పంపని. చూసారా, చాలామంది చాలా గొప్ప చెప్పుకుంటుంటారు. రోజంతా నేను దేవుని ప్రేమించాను, రోజంతా నేను దేవునిలో ఉంటున్నాను, రోజంతా నేను దినమంతా దేవునిలో ఉంటున్నాను అనుకుంటే దేవుని ప్రేమించేస్తాను అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు ప్రేమ దేవునిలారా. మనం దేవుని ప్రేమించడం అనేది కాదు, కానీ దాన్ని మనల్ని ప్రేమించి మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తానికి తెల్లవారు లేచిన కానీ రాత్రి పడుకునే వరకు ఎన్ని పాపాలు చేస్తామో మనకే తెలియదు.
లెక్కకి మించిన పాపాలు చేస్తుండగా చూసారు, వాటి ప్రాయశ్చిత్తంగా మా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన కుమారుని పంపించారు. చూసారా, సొంత కుమారుని పంపించారు, జీసస్ క్రీస్తుని పంపించారు, యేసు ప్రభువుని పంపించారు. చూసారు, ఇందులో ప్రేమ ఉంది. ఇది ప్రేమ అంటే ఇది. ప్రేమ దేవునిలో ఇంతటి ప్రేమామూర్తిని, ప్రేమ స్వరూపుని, ప్రేమామయుడిని ఏ విధంగా చూసుకుంటున్నా చూసా కదా. ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు దేవుని సహాయం లేనిదే చూసారా, దేనికైనా దేవుడే దిక్కనేటువంటి మనసులో నువ్వు అనుకునేటువంటి స్థితిలో ఉంటున్నావా? దేవుడు నా విధంగా ఉండగలుగుతున్నావా? లేదే. ఇష్టం వచ్చినట్టు మామూలుగా ఉండదు కదా మన జీవన గమనం. బ్రతికేస్తుంటాం, విపరీతంగా బ్రతికేస్తుంటాం. మరి ఆ బ్రతుకులో మరి విపరీతమైన మరి ఆ బ్రతుకుని ఇంక అడగక్కర్లేదు. అంటే ఏంటంటే ఉన్నటువంటి జీవితంలోనే అనిపించాలని చెప్పేసి మందులు, మోకులు, గుట్కాలు, సిగరెట్లు, ప్రేమ దేవుని వల్ల ఎదుటివారిని హింసించడం, ఎదుటివారిని హత్యలు చేయటం, దోపిడీలు చేయటం, దగాలు చేయటం, మోసాలు చేయటం, ప్రేమ దేవుని వల్ల ఇదేనా జీవితం? చూసారా, అంతటి ప్రేమమూర్తికి నువ్వు ఇస్తున్నటువంటి బహుమానం ఇదేనా? ప్రేమ దేవుని ద్వారా ఎదుటివారి ఆస్తులు ధ్వంసాలు చేయటం, ఎదుటి వ్యక్తిని ఈటి ప్రేమ ఎక్కడ ఉంటుంది? దేవుడు ప్రేమ స్వరూపణుడు అనేటువంటి పదానికి ఆ ప్రేమ స్వరూపుడు ఇస్తున్నటువంటి ప్రేమ ఇదేనా ప్రేమ? ప్రేమ దేవుడు చూస్తున్నారా, విచ్చలవిడితనంగా బ్రతికేస్తుంటాం, హత్యలు చేసేస్తుంటారు, రేపులు చేసేస్తుంటారు, దొంగతనం చేసేస్తుంటారు, వ్యభిచారాలు చేసేస్తుంటారు. జీవితంలో ఈ జీవితం కోసమైనా ఇంతటి అత్యున్నటువంటి మానవ శరీరాన్ని నీకు ఇచ్చి దేవుడు పంపించింది ప్రేమ దేవుడు. అందుకనే ప్రేమ లేనివాడు దేవుని ఉంటున్నాడు కాబట్టి ప్రేమ లేనివారుగా ఉంటున్నామా, ప్రేమ తత్వంతో ఉంటున్నామా, అసలు ప్రేమనే లేనట్టు మనుషులుగా ఉంటున్నాము దేవుడి పైన. ప్రేమ దేవుడు చూశారు కదా. మత్తయి సువార్త 28 చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త 28:5 దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. చూసారా, యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఆయన్ని దీంట్లో పెట్టిన తర్వాత ప్రేమ దేవులలో గృహంలో పెట్టిన తర్వాత అడ్డు పెట్టేస్తారు గోడ, రాయిని అడ్డు పెట్టేసినప్పుడు కూడా వారు చూస్తుంటారు, వాళ్ళు లేడు ఆయన. చూసారా, ఆ దూత చెప్తుంది వాళ్ళకి స్త్రీలకి, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు ఏది చెప్తాడో చూసారా, ఆయన చెప్పినట్టే చెప్పారు కదా. 3వ దినమున నన్ను తండ్రి లేపుతాడు, నేను లేచిపోతానని చెప్పినట్టే చూసారా, ఆయన చెప్పినట్టు జరుగుతుంది. యేసు ప్రభు ఏం చెప్పారంటే ఇంక అది జరగాల్సిందే ప్రేమ దేవుడు. అయితే మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు అధికారం ఇయ్యబడి ఉన్నది. చూసారా, పరలోకంలో భూలోకంలో కూడా ఆయనకి అధికారం ఇయ్యబడి ఉన్నది. చూసారా, అధికారం నాకున్నది అని అంటలేదు. చూసారు కదా, ఇయ్యబడి ఉన్నది అంటే హూ ఈజ్ గివెన్ దట్, ఎవరిచ్చారు? చూసారా, తండ్రి ద్వారా ఆయనకి అధికారం ఇవ్వబడి ఉన్నది. దేవాది దేవుని ద్వారా అది అధికారం ఇవ్వబడి ఉన్నది. మహాదేవుని ద్వారా అధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రేమ దేవుని వలన చూసారు, ఆయన పరలోకమందును భూమి మీదను నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. 28:20 మత్తయి 28:20 నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనుట వలనని వారికి బోధించుడి. చూసారా, ఏమైతే చెప్పానో, నేను ఏదైతే సువార్త చెప్పానో, ఏ విధమైనటువంటి మాటలు మీకు చెప్పానో, ఏ విధమైనటువంటి ప్రేమ దేవుని వలన సువార్త, ఆయన యొక్క సువార్తను చెప్పడానికి ఏదైతే బోధించో దాన్నే చెప్పమని చెప్తున్నారు. చూసారు కదా, అంటే క్రీస్తు బోధ, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు బోధనే నువ్వు చెప్పాలి. అంతేగాని కల్పితాలు, కథలు, ప్రేమ దేవుని చూసారు కదా, కల్పనా కథలు లేనిపోయిన సృష్టించేసి ప్రేమ దేవుని వల్ల ఇగో మేము స్వస్థతలు ఉన్నాయి, బాగు చేసేస్తాము, జబ్బులు తగ్గించేస్తాం, జ్వరాలు తగ్గించేస్తాం, ఇల్లులు కట్టించేస్తాం అనేటువంటి బోధలు కాకుండా ప్రేమ దేవుని వల్ల నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించేదనో వాటన్నిటిని గైకొనవాలని. అంటే తండ్రి, ఆయన వచ్చి తండ్రి కోసం చెప్పారు. మన తండ్రి ఆయన తండ్రి, మన దేవుడు ఆయన దేవుడు, వాటి గురించే చెప్పాలి ప్రేమ దేవుని. అందుకనే ఆయన ఏమన్నారంటే, నేను ఏదైతే చెప్పాను ఆ బోధనే చెప్పండి, క్రీస్తు బోధనే చెప్పాలి, క్రీస్తు మాటలే చెప్పాలి, క్రీస్తు సువార్తనే చెప్పాలి. ప్రేమ దేవుని వల్ల ఆయన మాటల్ని చెప్పగలిగినట్టయితే ఎంతో ధన్యత పొందేవారు అవుతారు. ఎందుకని ప్రేమ దేవుని వల్ల 1 కొరింథీ 15 మనం చూసుకున్నట్టయితే 1 కొరింథీ 15:20
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూసారా? నో మోర్ అదర్. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు చనిపోయిన, ఆదాము నుంచి ఇంతవరకు చనిపోయిన వ్యక్తి కూడా ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేదు. వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మాత్రమే వెళ్ళగలిగాడు. చూసారా? ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మాత్రమే మృతులలో నుండి లేపారు దేవుడు. చూసారా? నిన్ను లేపుతాడు, నన్ను లేపుతాడు ప్రేమ దేవుని వల్ల. అందుకనే ఆ దేవుడితో లేపబడేటటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఆ మార్గంలో ఉంటున్నావా? పాటలో ఉంటున్నావా? నీడలో ఉంటున్నావా? ప్రేమ దేవుని ఆ నడవడికలో ఉంటున్నావా? చూసారా? ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు మాత్రమే, వన్ అండ్ ఓన్లీ దర్శనం మాత్రమే ఇప్పుడు పరలోకంలో. మిగతా వారందరూ ప్రేమ దేవుళ్ళు చాలామంది అంటుంటారు. హిందువులు కూడా ఆయన చనిపోయి స్వర్గస్థులయ్యారని చెప్పి అంటున్నారు. ప్రేమ దేవుని వల్ల స్వర్గంలో నరకం ఇది ఉండదు ప్రేమ దేవుళ్ళు. అందుకని చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా మీకు పరలోకానికి స్వర్గానికి వెళ్ళిపోవడం ఉండదు. అందుకని ప్రేమ దేవుని వారు, ఎందుకంటే ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ఒకే ఒక వ్యక్తిలో యేసు ప్రభు మాత్రమే, నో మోర్ అదర్స్, ఇంకెవరు వెళ్ళలేదు ప్రేమ దేవుని వారు. అందుకని అంతటి మహత్తరమైన వ్యక్తిని, అంతటి అత్యున్నతమైన వ్యక్తి చూశారు కదా. దేవుడు ఎంతగా యేసు ప్రభుగా నిశ్చయించారంటే ప్రేమ దేవుని వల్లరా, భూలోకంలో మొత్తం రాజు, ఈజ్ కింగ్, ఈజ్ వన్ అండ్ ఓన్లీ కింగ్. నువ్వు అమెరికా అధ్యక్షుడివా, చైనా అధ్యక్షుడివా, జపాన్ అధ్యక్షుడివా, భారత ప్రధానమంత్రివా, ప్రేమ దేవుని వల్ల ప్రపంచ అధ్యక్షుడివా, నో మోర్, అందరూ కూడా నువ్వు ఎవరివైనప్పటికీ కూడా వన్ అండ్ ఓన్లీ కింగ్ యేసు ప్రభు మాత్రమే. నువ్వు ఎంతటి అధ్యక్షుడివైనా సరే యేసు ప్రభు ధర జీరో. నువ్వు ఎంత ప్రధానమైన యేసు ప్రభు ధర జీరో. అందుకని ప్రేమ దేవుని లోకానికి రాజు, ఆ యొక్క లోక పాపాలను మోసుకొని వెళ్ళటం అంటే అంత చిన్న పని, తేలికైన పని కాదు ప్రేమ దేవుని వారు. అంటే ఎంతటి శక్తి ఉండాలి, ఎంతటి ఓపిక ఉండాలి, ఎంతటి సహనం ఉండాలి, ఎంతటి ప్రేమ ఉండాలి, ఎంత దయలతో ఉండాలి. అందుకనే దేవుడు యేసు ప్రభు గారిని అంతగా ఆయన అభిషేకించి పంపించడం జరిగింది. కనుకనే ఆయన యొక్క పనిని పూర్తి చేసి మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తముతో, చూసారా? మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు, చూసారా? ప్రాయశ్చిత్తం చేసుకున్నాడంటే మన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం మోసుకుంటూ వెళ్ళగలిగారంటే చిన్న పని కాదు ప్రేమ దేవుని. అందుకని ప్రతి ఒక్కరు ఇది గమనించుకొని, గ్రహించుకొని ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క సత్యములో, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని చెప్పినటువంటి క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరు వెళ్ళగలిగేటటువంటి మార్గం ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ దేవుని వల్ల. యాకోబు సువార్త 1:18, యాకోబు రాసిన పత్రికలో 1:18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఎవరికన్నారు? రే సహోదరుడా, సహోదరి, మీ అమ్మ కన్నారా నిన్ను? మీ నాన్న కన్నారా? గొప్పలు చెప్పుకుంటుంటాం కదా, నేను ఎంతమంది పిల్లలకి కలిసి, అంతమంది పిల్లలకి కలిసి, కానీ పిల్లలకి అనేది దేవుడు. చూశారు కదా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండాలి. చూసారు? నువ్వే ప్రథమ ఫలంగా ఉండాలి. చూసారా? ఈ సృష్టి అంతటి నువ్వు ప్రథమ ఫలంగా ఉండాలి. అందుకని ఈ సృష్టిని అంతటి నీ కాళ్ళ కింద పెట్టి ఇచ్చారు ఆయన. గ్రహించుకుంటున్నావా? నాకెందుకు ఈ మానవ జీవితం, ఎందుకు దేవుడు మనసుగా పుట్టించాడని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటారు. అందుకే నాకు మనసు పుట్టించింది ప్రేమంది. చూసారా? మనము ప్రథమ ఫలంగా ఉండాలి. ప్రథమ ఫలంగా మనం ఉండినట్లు సత్యవాక్యం వలన, చూసారా? ఏవో లేనిపోయిన సువార్తలు వినేసి, లేనిపోయిన వాక్యాలు వినేసి, విపరీతమైన వాక్యాలు వినేసి, కల్పనా కథలు, కట్టు కథలు ప్రేమ దేవుని వాళ్ళు చూశారు కదా, విపరీతంగా చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్నది ఒకటే ఉండదు ప్రేమ దేవుని వాళ్ళు. అందుకనే సత్యవాక్యాన్ని అనుసరించాలి, సత్యవాక్యాన్ని వెతకాలి, సత్యవాక్యం ఎక్కడుందో అక్కడ ఉండాలి ప్రేమ. అందుకనే సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున, దేవుడి సంకల్పము చొప్పు ప్రకారమే కన్నాడు. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన పని ప్రేమ దేవుని వల్ల తెలుసుకోగలిగేటువంటి పరిస్థితిలో ఉండగలుగుతున్నావా? తెలుసుకోగలిగే స్థితిలో ఉన్నావా? చూసారా? ప్రథమ ఫలంగా నిన్ను ఎన్నుకున్నారు ఆయన. ఏ చిన్న బాడీ కాదు నీకు ఇచ్చిన శరీరం. నువ్వేదో తేలిగ్గా అనుకుంటున్నావు, కానీ ఆయన ప్రథమ ఫలంగా నిన్ను సృష్టించారు. నీ కింద, నీ కాళ్ళ కింద అన్నీ పెట్టారు. నీ ఇష్టం అనుభవించు. కానీ మనమేమనుకుంటున్నామంటే దేవుడు మనం పుట్టించారు కదా అని చెప్పేసి
తాగమన్నాడు అని చెప్పేసి మందులు తాగేయడం, తాగమన్నాడు సిగరెట్లు తాగడం, తినమన్నాడు గుట్కాలు తినేసేయడం, తినమన్నారు కదా అని చెప్పేసి విపరీతమైనట్టే. అలాగే మేము ఉన్నట్టుప్పుడే బతకాలని చెప్పేసి లేనిపోయినటువంటి చండాల పనులు, దరిద్ర పనులు, దాష్టికమైన పనులు చేసుకుంటూ ప్రేమ దేవుని మనిషిని చంపేసుకుంటూ ఇదే నీ జీవితం, ఇదేనా దేవుని యొక్క సంకల్పం. దానికోసం నేను కన్నారా? చూసారా? దేవుడు కన్నాడు. చూశారు కదా? తన సంకల్పం చొప్పున ప్రకారమే కనెను. ప్రేమ దేవుని వల్ల గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. అంతేగాని నేనేదో గొప్ప అయిపోయి నేను గొప్ప వీరుడిని, సూర్యుడిని, కండలున్నాయి, బండలున్నాయి అని చెప్పేసి నేను కనేస్తాను అనుకుంటే కాదు. అది దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడి కోసమే పెంచాలి. అందుకని ప్రేమ దేవుడు ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చేవారిగా ఉండగలుగుతున్నామా? అలాగే లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసు ప్రభు గారి మార్గాన్ని అనుసరించేటటువంటి మార్గంలో ఉండగలుగుతున్నామా అని చేసుకొనుకున్నట్టయితే ప్రేమ దేవునారా దేంట్లో ఉండగలుగుతున్నాము? దేవుడి మార్గంలో ఉంటున్నావా? దెయ్యం మార్గంలో ఉంటున్నావా? నిర్ణయం చేసుకోండి ప్రేమ దేవుని. ఎందుకంటే కాలాతీతం, కాలం చాలా సంకుచితమైనగా అయిపోయి చూస్తున్నారు కదా. మన తుఫాను దుబాయ్ ఉంచేసింది, చైనాలో వెళ్ళిపోతుంది. ప్రేమ అగ్గిపెట్టుల్లో వెళ్ళిపోతున్నాయి బిల్డింగులు. దేని గురించి వెళ్ళిపోతున్నాయి? దేనికోసం వెళ్ళిపోతున్నాయి? గ్రహించగలుగుతున్నావా? శాస్త్రజ్ఞతను ఆపగలుగుతున్నావా? మేధావి ఆపగలుగుతున్నావా? ఏంటి నీ విచ్చలవిడితనం, నీ యొక్క జలసాతనం, తినుమా తాగుమా సుఖించమైనటువంటి ఆ విలాసాలు ఉంటున్నారు. ప్రేమ దేవుని ఉగ్రతని ఎవ్వరూ ఆపలేరు, ఏ ఒక్కరూ ఆపలేరు. కనుకనే దినములు చెడ్డవు. కనుకనే అజ్ఞానిగా కాకుండా జ్ఞానిగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క మార్గాన్ని వెతుక్కుంటూ చివరి వరకు గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ పనినే చేస్తానన్నా, వాడుకో యేసయ్యా సువార్త పనినే చేస్తానయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే, వాడుకో యేసయ్యా నీ పనినే చేస్తానన్నా, వాడుకో యేసయ్యా సువార్త పనినే చేస్తానయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రలో చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రలో
చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా, సువార్త పనినే చేస్తానన్నా, వాడుకో మెస్సయ్యా, ఈ పనినే చేస్తానయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన రక్షణ దేహాన్ని విడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన రక్షణ దేహాన్ని విడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, వాడుకో యేసయ్యా, ఈ పనినే చేస్తానన్నా, వాడుకో మెస్సయ్యా, సువార్త పనినే చేస్తానయ్యా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. అందరికీ వందనాలండి.